హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే బాదుషా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ సోడా పొడి వేసి 1/2 కప్పు నెయ్యి బాగా మరిగించి వేసుకోవాలి. ఈ నెయ్యి ఈ పిండిలో బాగా కలిసిపోయేలాగా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి. ఇప్పుడు దీనిపైన తడిగుడ్డ వేసి 1 అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు పంచదార పాకం చేసుకుందాము. దీనికోసం ఒక గిన్నెలో 1.5 కప్పు షుగర్ వేసుకొని షుగర్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ షుగర్ మొత్తం కరిగిపోయేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిపోయేలాగా ఉడికించుకుని దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏమైనా నలకలు అలా ఉంటే ఈ జాలీలోకి వచ్చేస్తాయి. షుగర్ పాకం నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఈ షుగర్ అంతా వేసుకుని గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం థిక్గా పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. దీనికి తీగ పాకం, ముదురు పాకం అలా ఏముండదు. మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా, ఆ పాకం కంటే కొంచెం థిక్గా ఉండాలి. చూసారా, ఇలా అంటే జిగటగా అవుతుంది. పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొద్దిగా పట్టిక వేసుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టుకోవాలి పాకం. తర్వాత మనం ముందుగా తడిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బాదుషాల్లాగా ఒత్తుకోవాలి. ఇవి సైజు మన ఇష్టం అన్నమాట. మనకు చిన్న సైజు కావాలా, పెద్ద సైజు కావాలా, మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మేమైతే కొద్దిగా చిన్నగానే చేస్తున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని కొంచెం చిన్న చిన్నగానే చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఎక్కువ మొత్తాదులో అవుతాయి అనేసి. ఈ విధంగా రౌండ్ చేసి మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా బాదుషాలన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాదుషాలని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇవి ఆటోమేటిక్గా పైకి తేలుతాయి అన్నమాట బాదుషాలు. అంతవరకు స్టవ్ ఆఫ్లోనే ఉంచాలి. ఈ బాదుషాలన్నీ పైకి తేలిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వీటిని రివర్స్ తిప్పుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాలన్నింటినీ ఈ షుగర్ పాకంలో వేసుకోవాలి. ఈ షుగర్ పాకంలో మనం పట్టిక వేసాం కదా, ఈ పట్టిక వేయడం వల్ల షుగర్ పాకం ఈ పాకం చల్లారిన తర్వాత కూడా పైన షుగర్ అంతా ముదురు పాకం లాగా అవ్వకుండా
షైనీగా ఉండేలాగా చేస్తుందన్నమాట. అందుకని కొద్దిగా పట్టిక వేస్తాము. ఈ బాదుషాలని వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్ పాకంలో వేసాం కదా, ఇవి ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా షుగర్ పాకాన్ని పీల్ చేసుకుంటాయి అన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోయి విరిగిపోతాయి బాదుషాలు. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయాయి. చూడ్డానికి చూడండి ఎంత జ్యూసీగా షైనీగా ఉన్నాయి. ఇవి ఆరిన తర్వాత కూడా ఇలాగే ఉంటాయన్నమాట. బాదుషాలు చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఎంత నీట్గా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్, లైక్స్ నా వీడియోకి చాలా ఇంపార్టెంట్. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.